అయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డిఫెండ్ లవ్ పార్ట్ 6. లంకంత కొంపలో ఒక్కడు ఉంటున్నాడు కేశవ్. భార్య చనిపోయింది అనే కంటే చంపేశాడని అనుకోవడం కరెక్ట్. కంపెనీ స్టార్ట్ అయిన కొత్తలోనే నెమ్మదిగా గ్రోత్ వస్తోంది. బట్ అది సరిపోలేదు కేశవ్కి. ఇంకా ఏదో కావాలనే ఆశ. కామిని తన పిఏగా పరిచయం అయిన మరుక్షణం అతని దశ మారింది. వాల్యూస్ కన్నా మనీకే ఇంపార్టెంట్ ఇచ్చే ఆమె అందం, డ్రెస్ సెన్స్ చాలామంది మగవాళ్ళని ఆకర్షించింది. దానినే క్యాష్ చేసుకున్నాడు కేశవ్. కావాలి అనుకున్న వాళ్ళ దగ్గరికి కామిని ఇష్టంగా వెళ్తుంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకున్న కేశవ్ సంతోషం ఆకాశాన్ని తాకేది ప్రతిరోజు. పార్టీ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్లో కొందరి కన్నులు అతని భార్యపై పడ్డాయి. ఫస్ట్ కోపం వచ్చింది. తరువాత కామిని మాటలకి ఆలోచన వచ్చి భార్యకి భయం లేకుండా మేటర్ చెప్పాడు. లాగిపెట్టి కొట్టిన ఆవిడ కేశవ్ని నానా మాటలు అనడమే కాకుండా ఈ విషయాన్ని మీడియాకి లీక్ చేస్తానని అనడంతో భార్య ముందు తగ్గక తప్పలేదు కేశవ్కి. కానీ ఆవిడ కోపం ఎన్నో రోజులు సాగలేదు. అప్పటికే డబ్బు కోసం ఎలాంటి నీచానికైనా దిగజారే అతను భార్యకి మత్తుమంది ఇచ్చి తన కో పార్ట్నర్స్ని ఇంటికి పిలవడం మొదలుపెట్టాడు. రాత్రి ప్రశాంతంగా పడుకునే ఆమె ఉదయానికి ప్రాణాన్ని తీసేసే పెయిన్ ఫీల్ అవ్వడంతో అనుమానం వచ్చి ఆ రోజు మీల్స్ కట్ చేసేశారు. రోజు తినే ఫుడ్లో మత్తుమందు కలపమని పని మనిషికి చెప్పిన కేశవ్కి ఆ విషయం తెలియకుంటే ఎప్పటిలానే ఇంటికి వచ్చిన ముగ్గురిని భార్య రూమ్లోకి పంపించాడు. 5 నిమిషాలకే పెద్ద అరుపులు వినిపించి కేశవ్ లోపలికి రావడంతో కాళీమాతలా కనిపిస్తున్న భార్యని, అప్పటికే ప్రాణాన్ని విడిచిన ముగ్గురిని చూసి తడబడ్డాడు ఒక్కసారిగా. ఇన్ని రోజులు నువ్వు చేస్తున్న పని ఇదా కేశవ్? ఒక్కసారి నా మాట విను. ఛీ నీచుడా, పశువుతో పోల్చితే అవి కూడా సిగ్గుపడతాయిరా. ఏం తక్కువ చేశాను కేశవ్ నీకు? ఎందుకు ఇలాంటి నీచమైన పని చేశావు అని ఏడుస్తూ ప్రశ్నించారు ఆవిడ. భర్తగా నాకు లేని ప్రాబ్లం నీకెందుకే? భర్త గెలిచాడంటే వాడి వెనుక భార్య ఉండాలంటారు కదా, మరి నువ్వెందుకు అబ్జెక్షన్ చెప్తున్నావు? నువ్వు ఎంతమందితో గడిపినా నాకేం ప్రాబ్లం లేదు. అంతే, పిచ్చి పని చేస్తే చంపేస్తాను నిన్నని ఆవేశంగా చెప్పాడు. ఛీ, ఎంతో పవిత్రంగా ఉన్న నన్ను రోజుకి ఒకడితో పడుకునే బజారు దానిలా మార్చేశావు. యు పే ఫర్ దిస్ కేశవ్ అని ఏడుస్తూ గన్ ఎయిమ్ చేసి షూట్ చేసేసింది ఆవిడ. నేరుగా గుండెకి తాకాల్సింది కేశవ్ పక్కకు తప్పుకోవడం వల్ల షోల్డర్కి దిగిపోవడంతో కర్మ నెవర్ లివ్ యూ కేశవ్ అంటూ కోపంగా చెప్పింది. తన పైకి వస్తున్న అతన్ని చూసి భయపడి మరోసారి మోకాళ్ళపై షూట్ చేసి ఇంటి నుండి బయటపడింది ఆవిడ. తరువాత కేశవ్ ఎంత ప్రయత్నించినా ఆవిడ జాడ కనుక్కోలేకపోయాడు. కొన్ని రోజులకి మాత్రం ఆవిడ చనిపోయిందని లైట్ తీసుకున్నాడు. ఆల్కహాల్ సిప్ చేస్తున్న అతనికి గతం తాలూకు గాయం వదలని మచ్చగా శరీరాన్ని అంటుకుని ఉండటంతో వంకరపోయిన కాలు అతను చేసిన తప్పేంటో పదే పదే పొడుస్తూ ఉంటుంది ముళ్ళులా. నా అనేవాళ్ళు ఎవరు లేరు. బెడ్పై పడుకున్న కామిని కూడా డీప్ స్లీప్లో ఉంది. తనకే ఎందుకో నిద్ర పట్టట్లేదు. మరి ఇది ఈ రోజుకే కాదు, ప్రతిరోజు అంతే. అన్నీ ఉంటాయి, ప్రశాంతంగా తినలేడు. పట్టుపరుపులు ఉన్నాయి, కానీ నిద్రపోలేడు. డబ్బు మనకెంత కావాలో అంత మాత్రమే కోరుకోవాలి. అతిగా వచ్చినదేదీ కూడా మనకి ప్రశాంతతని ఇవ్వదు. పైపెచ్చు ఉన్న మనశ్శాంతిని కూడా దూరం చేసేస్తుంది. అప్పటికే కేశవ్ కళ్ళు విపరీతంగా మండుతుంటే ఇక తప్పక స్లీపింగ్ పిల్ వేసుకుని నిద్రలోకి జారుకున్నాడు. హాఫ్ తప్పులు హాఫ్ కరెక్ట్ చెప్పిన ఆమెని బాగా తిట్టి శాండీ కూర్చున్నాక మిస్ వరేణ్య అన్నాడు సైడ్ స్మైల్తో. విరాట్ పిలుపుకి భయంగా నిలబడటంతో టెల్ మీ అని అడిగాడు. సారీ సార్. ఫర్ వాట్ మిస్ వరేణ్య? ఇక నుండి శ్రద్ధగా వింటాను సార్, ఎక్స్క్యూజ్ చేయండి అని లో వాయిస్తో చెప్పింది.
వచ్చిన అవకాశాన్ని వదులుకుంటాడా మన యారోగెంట్ లెక్చరర్? శుభ్రంగా వరేణ్యకి అరగంట క్లాస్ పీకి 50 టైమ్స్ రికార్డ్స్ రాయమని పనిష్మెంట్ ఇచ్చి తన పీరియడ్ కంప్లీట్ అవడంతో ఎంచక్కా వెళ్ళిపోయాడు విరాట్. ఏడుపుని ఆపుకుని కూర్చున్న వరేణ్యని చూస్తూ, ఈ పిల్ల రాహుకాలంలో ఎంటర్ అయిందిరా, అందుకే ఎవ్రీ టైం సార్ దగ్గర రోస్ట్ అయిపోతోంది, పాపం వరేణ్య అని జాలి చూపిస్తూ బయటకు కదిలారు స్టూడెంట్స్. కామ్ డౌన్ వరు, ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా? ఈ కాట్రాజ్ వాంటెడ్లీ నన్ను టార్గెట్ చేస్తున్నాడే, నాకు ఏడుపు వస్తోందని ఏడుస్తూ చెప్పింది. ఛాంబర్కి పిలిచి ఏం చెప్పారు? నేను ఇంకో కాలేజ్కి పోవాలంట, కావాలంటే ఫ్రీ సీట్ ఇస్తాడట, ఎంత బలుపుతో కొట్టుకుంటున్నాడు ఈ కాట్రాజ్ అని ముక్కు ఎగరేస్తూ అంది. ఇందులో 2 మిస్టేక్స్ నీవే ఉన్నాయి వరు. నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా? శాండీ నుండి దూరంగా జరుగుతూ అంది. అఫ్కోర్స్ మా అన్న జాలి లేకుండా నన్ను కూడా బయటికి గెంటేశాడు, చూసావుగా. అవును, బలుపు పట్టిన కాట్రాజ్. వాడిని తర్వాత తిట్టచ్చు, ఫస్ట్ నేను చెప్పేది విను తల్లి. నైట్ నువ్వు పడుకోలేదు, ఇట్స్ యువర్ మిస్టేక్. లెసన్ వినలేదు, అది కూడా నీ మిస్టేక్ని. సార్ నిన్ను మాత్రమే అడిగితే అది వాంటెడ్లీ చేసినట్టు, బట్ ఎవరీ స్టూడెంట్ని అడిగారు కదా. ఇందులో విరాట్ సార్ చేసిన తప్పేంటి అంది స్వప్న. ఆలోచించిన వరేణికి నిజమే అనిపించడంతో, నువ్వు చెప్పింది నిజమే, అయినా కూడా వాడు బలుపు కాట్రాజ్నే అంది కోపంగా. ఉఫ్, సరిపోయారు ఇద్దరికిద్దరు. ఈరోజు మా ఇంటికి వెళ్దాం రా అంది స్వప్న. అమ్మో, మా అమ్మ నన్ను చంపేస్తుంది. నేను ఆంటీతో మాట్లాడతాలే అని ఫోన్ చేసి తీయగా మాట్లాడిన స్వప్న ఫైనల్లీ సునంద్ గారి పర్మిషన్ తీసుకోవడంతో షాక్ అయిపోయింది వరేణ్య. దట్ ఈజ్ స్వప్న. మా అమ్మకి నువ్వు నచ్చడం అంటే ఎక్కడో మచ్చ వేసుకుని పుట్టావు పాప అంది. ఆంటీ మంచివారే, బట్ లోకాన్ని చూసి భయపడి నిన్ను బంధించాలి అనుకుంటున్నారు, అది తప్పని తెలియట్లేదు ఆవిడికి. లీవ్ ఇట్ శాండీ పాప, రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దాం పద అంది వరేణ్య. ఏం కుక్ చేశారా ఆంటీ? క్యూరియాసిటీతో అడిగింది. పాలకూర పప్పు. నీరసంగా చెప్పిన వరేణ్యని చూసి నవ్వొస్తుంటే, నాన్ వెజ్ తినరా అని అడిగింది. ఐ లవ్ నాన్ వెజ్ అండి. చదువుకునే పిల్లలు నాన్ వెజ్ తింటే మైండ్ మొద్దుబారిపోతుందంట, ఎవడో ఎక్కడో చెప్తే అది పట్టుకుంది. సండేస్ మాత్రమే వండుతుంది, బట్ డాడీతో రోజు తినేస్తాననుకో అంది నవ్వుతూ. ఆంటీ చాలా టఫ్ వరు, ఇద్దరినీ కలపాలని ఎప్పుడూ అనిపించలేదా? పేరెంట్స్ విడిగా ఉంటే బాధగా ఉంటుందిగా నీకు, సానుభూతిగా చెప్పింది శాండీ. అమ్మ మూర్ఖత్వం వదిలే వరకు నాన్న తన పంతం వదలరు. ఆడవాళ్లే కాదు, మగాళ్ళు కూడా పార్ట్నర్ వల్ల బాధపడతారని మా అమ్మని చూశాక అర్థమైంది. వరేణ్య మాటల్లో పెయిన్ అర్థం చేసుకుంటూ, ఓకే లీవ్, పద వెళ్దాం అంది శాండీ. ఇంతకీ సమీర్ ఎక్కడికి పోయాడు? వాడంతే వరు, 4 రోజులు మానేస్తే 5వ రోజు వస్తాడు. కోతి అన్నానుగా, వదిలే వాడి గురించంటూ కాంపౌండ్ బయటకు రావడంతో విరాట్ బైక్ కనిపించి ఆటోమేటిక్గా ఆగిపోయాయి ఇద్దరి అడుగులు. అన్నయ్య. కమ్ శాండీ. వరు, నేను రెస్టారెంట్కి వెళ్తున్నాం, క్యాబ్లో వచ్చేస్తాంలే అన్నయ్య, నువ్వు వెళ్ళిపో అంది. హ్యాండిల్ బార్ రైస్ చేస్తూ ఇద్దరి వైపు చూడటంతో, పదవరు వెళ్దాం అంది బుద్ధిగా. మెంటల్, మీ అన్నయ్య బైక్పై నేను రావడం ఏంటే అని గుస్సా అవుతూ చెప్పింది పాప. మధ్యలో నేనుంటానుగా, రావే తల్లి అంటూ బైక్పై కూర్చున్నారు ఇద్దరు. ఆ పొట్టి పిచ్చుకుని హోల్డ్ చేయి, ఎగిరిపోగలదని వెటకారంగా అన్నాడు విరాట్. అతని వెటకారానికి మండిపోతూ గట్టిగా విరాట్ నడుముని గిల్లేసింది వరేణ్య. పళ్ళు బిగించిన అతను స్పీడ్ పెంచేస్తూ స్కైలో ఉన్న స్టార్స్ చూపించి ఇంటి కాంపౌండ్లో బైక్ ఆపాడు. దిగి బొమ్మలా నిలబడిన ఆమెని శాండీ కదపడంతో, ఆ డ్రైవింగ్ ఏంటే, చచ్చిపోతానేమోనని భయం వేసింది తెలుసా అంది వెన్ను తట్టుకుంటూ. అన్నయ్య స్కిల్స్లో నెంబర్ 1, కళ్ళు మూసుకుని కూర్చోవచ్చని లోపలికి లాక్కెళ్ళి తల్లి తండ్రిని పిలిచింది. ఇద్దరిని చూసి ఇబ్బందిగా ఫీల్ అయిన వారు నిలబడి నమస్కారం చేయడంతో
ఫీల్ ఫ్రీ మై చైల్డ్ అన్నారు సుదర్శన్. థ్యాంక్స్ అంకుల్. అమ్మ, నాన్న, తను వరేణ్య నా బెస్టీ అంది సైడ్ నుండి హత్తుకుంటూ. పిల్ల లక్షణంగా ఉంది, రండి భోంచేద్దాం అంది. ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడుస్తుంటే బ్లాక్ డ్రెస్లో కిందకు వచ్చాడు విరాట్. అతన్ని చూసి కూర్చున్నది కాస్త లేచి నిలబడటంతో, కూల్ వరు, వాడు కాలేజ్ వరకే లెక్చరర్, ఇక్కడ మర్యాద అవసరం లేదు, నీళ్ళే అనుకోమ్మా అన్నారు వాణి. థ్యాంక్స్ ఆంటీ అంటూ కూర్చోవడంతో, అమ్మ వీడున్నాడే ఈరోజు నన్ను క్లాస్ రూమ్ నుండి బయటికి గెంటేశాడు. ఎందుకు నాన్న? అన్నయ్య కాలేజ్లో జాయిన్ చేశారని ఏడుపు ముఖంతో చెప్పింది శాండీ. క్లాస్ రూమ్లో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా శాండీ? చూడు నాన్న, కోపం చూపిస్తున్నాడు నాపై. అబ్బబ్బా, జాయిన్ చేసిన దగ్గర నుండి ఒకటే కంప్లైంట్స్ నా కొడుకు మీద. వాడు పర్ఫెక్ట్గా ఉంటాడు, నువ్వే అల్లరి చేసి ఉంటావు. ఇంకోసారి అన్నయ్యపై కంప్లైంట్ ఇస్తే పెళ్లి చేసి తోలేస్తానని గదిమారు వాణి. అయ్యా ఆంటీ, తన కొడుకుని కాంప్లైంట్ బాయ్ అనుకుంటుంది, కానీ కాంప్లికేటెడ్ బాయ్ అని అర్థం కావట్లే. వీడు నైలాన్ తాడులా కనిపించే నాగపాము, కాశీ తాడులా కనిపించే కట్లపాము అంటూ త్రిష డైలాగు వేసుకొని, మెయిన్గా నన్ను తొక్కేయాలని చూసే ఎర్రగంటి కాట్రాజు వీడు. మా బాధ మీకు అర్థం అవ్వదు ఆంటీ అనుకుంటూ మనసులో వాపోయింది వరేణ్య. మరుక్షణం విరాట్ చేసిన పనికి వరేణ్య కళ్ళు పత్తికాయలుగా మారాయి. వాట్ నెక్స్ట్?